బాలేసి పండుగ చేసిన తర్వాత ఒక భార్యవంతులు గొడవ పడి ఒక ఆమె ఏం చేసింది, విషం తాగేసింది. ఉపవాసం ఉండగా విషం తాగింది. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. డాక్టర్ దగ్గరికి వెళితే ఉపవాసం ఉంది కదా, విషం మెడలెక్కేసింది, తీసుకెళ్ళిపోండి, సాయంత్రానికో రాత్రికో చనిపోతాడు. ఆ కర్రదాలు ఏం చేసిందంటే ఇంటికి తీసుకురాకుండా ఆ బాలేశ్వరం ఉన్నటువంటి గృహ దగ్గర మెట్ల మీద పెట్టి, అయ్యా ఇదిగో నీ మీద భారం వేసుకున్నా, బతికిస్తావో తీసుకువెళ్తావు అని చెప్పినప్పుడు చనిపోతున్నటువంటి ఆ స్త్రీ ఆ రోజే ఆ గృహ దగ్గర కళ్ళు తెస్తుంది. మన పక్కన ఉన్నటువంటి గ్రామం కళ్ళు తెరిచి మరలా పూర్తి ఆరోగ్యాన్ని పొంది ఉద్యోగానికి వెళుతుంది. కాబట్టి దేవుడి మీద నమ్మకం అంటే ఏంటంటే ఆయన చేతిలో వదిలేయాలి, నీవు నన్ను కాపాడుతావని. అదేవిధంగా దేవుడు మేలు చేసినప్పుడు కృతజ్ఞత కూడా అదే విధంగా తెలపాలి. కృతజ్ఞత తెలపడం అంటే ఏంటంటే ఆయన గురించి తెలియని వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పడం. అదే గుడివాడు చేశాడు. పరిసయ్యులందరూ కూడా వాళ్ళకి గర్వం ఎంతవరకు వెళ్ళిందంటే యేసు ప్రభువే పాపి, దుష్టుడు, దేవుడి నుంచి వచ్చిన వాడు కాదనేంత వాళ్ళకి వెళ్ళింది. ఎందుకని? వాళ్ళకే దేవుడి గురించి తెలుసు, వాళ్ళకే ధర్మశాస్త్రం తెలుసు అనేటువంటి గర్వంతో దేవుడినే దేవుడు కాదనేటువంటి స్థితికి చేరుకున్నారు. కాబట్టి గర్వం అనేది చాలా ప్రమాదకరం. ఈ లోకంలోనే కాదు, పరలోకాలు కూడా మనకి పోగొట్టుతుంది. మన ఇద్దరిని దేవుడు ఎన్నుకున్నాడంటే కారణం ఏంటి? ఆమె దేవుడు తల్లి అయినా కూడా ఏమని చెప్పింది? నేను ప్రభు దాసరాలని చెప్పింది. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఇంకెవరితో మాట్లాడలేదు. నువ్వెందుకు అతనితో అలా మాట్లాడుతావు అన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మోషే అంతా వినమ్ర హృదయుడు ఈ ప్రపంచంలో భూమి మీద ఎవడో కొట్టలేదు. ఎన్ని చేసినా కానీ దేవుడి దగ్గర, మనుషుల దగ్గర తలంచుకునే బతికాడు. అంతే గుడివాడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. గుడివాడు ఉన్నటువంటి గొప్ప గుణాలు ఏంటంటే దేవుడి కోసం నిలబడ్డాడు, నిజాయితీపరుడు, అదేవిధంగా వినమ్ర హృదయుడు, గర్వమైనటువంటి మనిషి. అడుక్కునే వాడిని నేనే చెప్పాడు. యేసు ప్రభు కోసం ఎలా నిలబడ్డాడంటే యేసు ప్రభు పాపి, దుష్టుడు అంటే అతను తట్టుకోలేక ఏమన్నాడు? ఒక పాపి యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని చేయడు. ఎందుకనంటే యేసు ప్రభు దేవుడి నుంచి వచ్చాడు, దేవుడు కాబట్టి